నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే తెల్లవారుజామున 4:30 అవుతుందండి. ఇక్కడ పిండి నానబెట్టేసి భక్షాలకైతే వేస్తున్నానండి. ఈరోజు పండగ, పీర్ల పండగ కాబట్టి భక్షాలకు వేసేస్తున్నాను. మా ఊర్లోనే కాదండి, మా చుట్టుపక్కల గ్రామాలు కానీ చాలామంది భక్షాలకే వేసుకుంటారండి. ప్రతి ఒక్క పండగ వచ్చినా భక్షాలు చేసుకుంటాం మేము. ఇది ముస్లిమ్స్ చేసుకోరంట అండి భక్షాలు. మేమైతే చేసుకుంటాం, హిందూస్ చేసుకుంటాము. ఇక్కడైతే స్వాములు వెళ్తున్నారండి. అక్కడ పూర్ణం రుబ్బేసి ఇంకా వచ్చే స్వాముల్ని చూస్తున్నాను. పొద్దున్న సవారే వెళ్తుంది. ఇక్కడైతే పూర్ణం అంతా గ్రైండర్కి వేసేస్తున్నాను. నాకు గ్రైండర్ వచ్చినప్పటి నుండి కొద్దిగా శ్రమ తప్పైపోయిందండి పూర్ణం రుబ్బేది. లేకుంటే చాలా కష్టపడుతుంటే ఇంకా పూర్ణం రుబ్బేదానికి సరిగ్గా చేతగాక. ఇక్కడైతే సాంబారు, అప్పడాలు, మజ్జిగ మిరపకాయలు, కొంతమంది ఊరమిరపకాయలు అంటారండి, అది ఆలుగడ్డ, ఇంకా ఇక్కడ పూర్ణం అయితే రుబ్బేసి పెట్టినాను. ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. మా ఇంటికి 2 గెస్టులు వచ్చినారులేండి, 2-3 వచ్చినారు. ఒకటి మా తమ్ముడు వాళ్ళ పాప, మా కోడలు, మా అల్లుడు, ఇంకొక అల్లుడు, 2 అల్లుళ్ళు, మా కోడలు వచ్చింది. ఇక్కడైతే భక్షాలు చేసేస్తున్నాను. ఇంకా చేయడం మాత్రము ఈజీగా వచ్చేస్తుందండి. భక్షాలు బాగా వస్తున్నాయి ఇప్పుడు చేయడము. ఒకప్పుడు రాకపోతుండే, ఇప్పుడు బాగా నిమిషాల్లో చేసేస్తున్నాం భక్షాలు. ఏ పండగ వచ్చినా కానీ భక్ష భోజనమే బాగుంటుందండి. ఎన్ని చేసుకున్నా కానీ, ఎన్ని స్వీట్లు చేసినా కానీ ఇది వేరే చాలా బాగుంటాయి. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటాయి. కానీ ఆ రోజే తినబుద్ధి కాదండి, నేను అస్సలు తినలేదు ఆ రోజే. ఒక రోజు అయిపోయాక తింటాను, కానీ ఆ రోజే అంటే అప్పుడప్పుడు చేసి తినాలంటే నేను తినను. అన్నం తినేసినాను. ఇంకా ఇక్కడైతే భక్షాలు బాగా వస్తున్నాయండి, అసలు చాలా బాగా వచ్చినాయి. కందిబ్యాళ్ళు వేసినానండి. మా ఆయన శనగబ్యాళ్ళు తినకూడదు అనేసి కందిబ్యాళ్ళు వేసుకున్నాము. కానీ అదేంటో కానీ శనగబ్యాళ్ళు వేసినప్పుడు 2 బచ్చాలు తిన్నాడు, కందిబ్యాళ్ళు వేసినప్పుడు 1 బచ్చం కూడా తినలేదు. ఇక్కడైతే భక్షాలు చేసేస్తున్నాను చూడండి. ½ కేజీ ఏమైనా వేసినానండి. ఎందుకంటే చేసుకోరు కదా, ముస్లిమ్స్ చేసుకోరండి ఈ పండగ, భక్షాలు చేసుకోరన్నమాట. పీర్ల స్వాములు చనిపోయినట్టు అనమాట వాళ్ళకు, అందుకనే చేసుకోరంట. ఇంకే వాళ్ళకు కొద్దిగా పెట్టించేద్దామని చేసిన బాగానే. ఇక్కడ మా ఆయనకు నీళ్ళు పోసేస్తున్నాను. వర్షం బాగా పడేటట్టుందండి, మాడం బాగా లేసింది. ఇంకా ఆయనకు స్నానం చేయించేసి ఇంట్లో కూర్చోబెడితే కొద్దిగా బాగుంటుంది. మాడం బాగా లేసింది, చలి పెడుతుంది అనేసి అంటుంటే ఇంకా ఆయనకు స్నానం చేయించేసినాం ఫస్ట్. అందులో పండగ కదా. ఇక్కడైతే మబ్బులు చూడండి బాగా కమ్మేసినాయి, వర్షం బాగా వస్తుంది. ఫుల్ వర్షం అయితే పడిపోయిందండి. స్వాములకి వెళ్ళాలా, ఇంకా రోజు దుత్తలు వెళ్ళేటివి ఉన్నాయి. అందులో గుండం అంటిస్తారు, ఎట్లా మండుతుందో ఏమో పాప, అది భగవంతుడికే తెలుసు, ఆయన మాయ అన్నమాట మొత్తము. ఇక్కడైతే మా అల్లుడు చూడండి హాయ్ చెప్తున్నాడు. వర్షం చూడండి అసలు ఎట్లా, ఫుల్ వర్షమైనా కానీ ఆ భగవంతుడు మాయ కాకపోతే అంత గుండం మండేది ఎట్లా మండిందో చూడండి. పొద్దున్న కల్లా అగ్గినిప్పులు ఫుల్గా ఉన్నాయి. ఇంకా అదంతా వీడియో తీసినాలేండి, చూపిస్తాను. ఇక్కడైతే టీ తాగేస్తున్నాం, పూజ అయితే చేసేసినాము, టీ తాగేస్తున్నాము. ఇంకా మా అల్లుడికి పోసిచ్చేసి నేను మా చిన్న అల్లుడు తాగినాము. పూజ చేసేసుకున్నానండి. ఇక్కడ మా కోడలు వచ్చిందని చెప్పినా కదండి, హాసిని. మా చిన్న అల్లుడు నేను తాగుతున్నాం ఇంకా టీ.
వర్షం ఏమో ఒక పక్క ఎక్కువ ఉంది, స్వాములకి తిరగాల. ఇంకా ఆయన బాగా పడుకున్నాడండి, టీ తాగేసి పడుకున్నాడు. మా కొడుకు అండి, మా బావ వాళ్ళ కొడుకు. నమస్కారం పెడుతున్నాడు నేను వీడియో తీస్తుంటే. ఇంకా దుత్తల దగ్గరికి అయితే వచ్చినామండి. దుత్తలు వెళ్తాయి, పానకపు దుత్తలు. పానకం అంటే బెల్లం పోసి నీళ్ళు పోసి చేస్తారండి. దేవునికి దుత్తలు వెళ్తారనమాట. చిన్న కుండల్లో తీసుకెళ్తారు. స్వాముల్ని ఎత్తుకునే గుర్రం అండి. గుర్రం అంటే మనిషి అండి. ఆయన ఎంచుకున్న మనిషి అనమాట. స్వామిని ఎవరైతే ఎత్తుకోవాలో ఆ మనిషి అండి, ఎంచుకున్న మనిషి. మా అమ్మ అవుతారులేండి మాకు. ఇక్కడ దుత్తలు చాలా బాగా వెళ్తారండి మా ఊర్లో మాత్రము. పై దేవునికి కింద దేవునికి 2 దుత్తలు వెళ్తాయండి. ఇది వచ్చేసి కింద దేవుని దుత్తలు, పెద్ద దేవుడు అనమాట. కింద వచ్చేసి, పైన వచ్చేసి అల్లక్బర్ స్వామి అంటారు, ఆ దుత్తలు వెళ్తారు. ఆ రోజు వచ్చేసి సంగారెట్లు చేస్తున్నాము, అవ్వలేదండి పోవడానికి. అందుకనే ఆ దుత్తలది తీయలేదు వీడియో అయితే నేను. ఈసారి మళ్ళీ పీర్ల పండుగ జరుగుతుందిలేండి, మళ్ళీ వీడియోలు తీసి పెడతాను. కానీ ఈసారి దుత్తలు వెళ్ళేది మొత్తం చూడాలండి. అప్పుడు కూడా మిస్ అయిపోయినా, పైన దేవుళ్ళది చాలా మిస్ అయిపోయినాను. సావుసోన్ ఆడేది అవన్నీ మిస్ అయిపోయినాము. ఈసారి అవన్నీ వీడియోలు తీస్తాము.
ఇంకా దుత్తలైతే అట్నుండి వచ్చేస్తున్నాయని మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇంకా వెళ్ళిపోదాము కొద్దిసేపు కూర్చొని ఉండేసి అనేసి ఇక్కడ చూడండి తీసుకొస్తున్నారు. ఎంతన్నా కానీ ఆ వెలుతురులోనే వస్తాడు దీపాల్లో, కానీ ఎటువంటి కరెంటు ఉండదన్నమాట. కరెంట్ లైట్లు వేసుకోరండి, ఓన్లీ ఆ అగ్గి దీపాలతోనే వస్తారు స్వాములు.